రోడ్డు ప్రమాదంలో పూర్తి అంగవైకల్యానికి గురైన కామాడి ఆదినారాయణకు మెరుగైన వైద్యం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని భార్య కామాడి లలిత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ కోరమాండల్ ఫ్యాక్టరీలో డైలీ లేబర్ గా పనిచేస్తున్న తన భర్త సొంత గ్రామానికి వెళుతూ ఉండగా చోళంగి పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వాహనం గుద్ది వెళ్లిపోవడంతో పూర్తి అంగవైకల్యానికి గురయ్యారని తెలిపారు. సంఘటన జరిగి 2 నెలలు గడుస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని తన 2 చిన్నారులకు విద్యను అందించి భర్తకు మెరుగైన వైద్యం అందించి ఆసరా పింఛను మంజూరు చేయాలని ఆమె కోరారు. హలో మైక్ టెస్టింగ్. హలో 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 హలో. నా పేరు కామాడి లలిత. నా భర్త పేరు కామాడి ఆదినారాయణ. మాది ప్రజరపేట 10వ వీధి. నా భర్త కోరమండల్ ఆఫీస్లో మామూలుగా వర్క్ చేస్తారు, లేబర్ వర్క్. ఆయన ఎక్కడికి మాకు బలిస్టెప్ మా సొంత ఊరు వెళ్తుండగా చిన్న పని మీద వెళ్తుండగా అతను వచ్చే టైంలో యాక్సిడెంట్ అయింది. 3 గంటల సమయంలో యాక్సిడెంట్ అయింది. ఆయన స్పృహ కోల్పోయి మాట్లాడలేని పరిస్థితి. అక్కడ ఎవరో ఫోన్ చేసి చెప్పగా నేను అక్కడికి వెళ్ళి అతను తెచ్చుకుని జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి అసలు మాట రాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాకు ఆయన మూలం పడారు. కానీ నా బిడ్డలకి నాకు తిండి తినే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మాకు ఎవరు పట్టించుకోలేదు కూడా. గవర్నమెంట్ల వారు కూడా పోనీ ఏంటి ఎలా ఉందని కూడా ఎవరు కూడా వచ్చి కూడా చూసింది లేదు. నా భర్త నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలో, మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. మా పరిస్థితి కట్టుకునే బట్టలు కూడా లేని పరిస్థితి. సరిగా నా పిల్లలకి నేను ఎలాగ తిండి పెట్టుకోగలను? నాకు ముఖం మా పరిస్థితిని చూసి ఎవరైనా సహకరించి మాకు ఎవరైనా సహాయం చేసినా సరే. మాకు మా పరిస్థితి అసలు బాగాలేదు. నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఏడవడం తప్ప నా జీవితానికి కూడా ఏమీ మిగలలేదు. నా భర్తే నా పరిస్థితి. ఆయనే మూల పడిపోయారు. ఎలా గడుపుతుందో కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు, మాకు ఎవరు లేరు. కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చానండి. కలెక్టర్ గారు ఏమైనా న్యాయం చేస్తారని, మేము ఆయనకి ఏ పెన్షనో ఏదో రూపాన మాకు ఏదో సహాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం సార్. కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాం, ఇతనికి పెన్షన్ రావాలని, నాకు ఏదో ఆర్థిక సహాయం చేస్తారని. సరే, నా పిల్లలకి ప్రభుత్వమే ఏదైనా సహాయం చేశాను చదువుకోవడానికి కానీ ఏదైనా సహాయం చేయడానికి కానీ. నా పరిస్థితి అసలు బాగాలేదు. ఎవరైనా సహాయం చేసి నా ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి నా పిల్లలకు చదివించడం కానీ ఏదైనా సహాయం చేయండి అని కోరుకుంటున్నాను సార్.